ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి గడించిన భారతదేశం ధనికుల చేతుల్లో బందీ అయిందని జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమిశెట్టి వీరన్న అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాల పాలన ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్లకు డబ్బులు తీసుకొని ఓటర్లు దేశాన్ని దోచుకోమని ప్రజాప్రతినిధులకు అధికారం ఇచ్చినట్లే అని అన్నారు. ప్రజల వలన, ప్రజల కోసం, ప్రజలచే నడపబడే వ్యవస్థ కాస్త ధనికుల వలన, ధనికుల కోసం, ధనికుల చేత నడపబడుతుందని విమర్శించారు. నిరుపేద వర్గాలు కనీసం ఎన్నికల్లో నిలబడే ధైర్యం చేయటం లేదంటే రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిందో అర్థమవుతుందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సైతం అర్ధబలం ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు దేశ సంపదను దోచుకుంటున్నారని అన్నారు. అందుకే జై భారత్ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మద్యానికి, డబ్బుకు బానిసలు కావద్దని, స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేలా కోరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ పోరాట వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తొగరు శ్రీనివాసరావు, దాస్యం సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఒక జాతరగా ఉంటుంది. అంటే ఈనాడు సామాన్యుడు ఓట్లలో పాల్గొనే పరిస్థితి లేదు. కావాలి ఏంటంటే కోట్లున్నటువంటి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి మనం గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర నుంచి కోట్ల డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అది మన డబ్బే. ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు వాళ్ళు. మనం గెలిపించిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అధికారం కోసం ప్రజలను వంచి ప్రజల డబ్బును మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రజలని, న్యాయమైనటువంటి వారిని, ప్రజలకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే గెలిపించాలి తప్ప ఎవరిని పడితే వారిని డబ్బులు తీసుకొని, డబ్బులు ఇవ్వడం అంటే ఒక దొంగకు తాళం చేసి ఇచ్చంటే, మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అంటే ఏంటిది, మనం అతన్ని దోపిడీ చేయడం నేర్పడం కోసమే చేస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి మనం వాడిని గెలిచిన తర్వాత ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాడిని ప్రశ్నించాలి అంటే మనం డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓట్లేయాలి. నిజాయితీగా ఓట్లేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఓట్లేస్తే వాడిని మన గ్రామంలో లేదా మన జిల్లాలో, మన రాష్ట్రంలో పనిచేయకపోతే ఎదిరించి నిలబడగలుగుతాం. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఓట్లేస్తే వాడిని ప్రశ్నించలేము. వాడు దోపిడీ చేసిన దాన్ని మనం మౌనంగా పరిస్థితి ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిజాయితీ పరులకి ఓట్లేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.